రాజమండ్రిలోని ప్రభుత్వ స్కూల్లో హౌస్ఫుల్ బోర్డు పెట్టడం ఆసక్తికరంగా మారింది. రాజమండ్రి వ్యూవర్స్ కాలనీలో శ్రీ నాగరాజ స్పెషల్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ అద్భుతమైన ఫలితాలతో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. గతేడాది 141 మంది 10వ తరగతి విద్యార్థులు 100% పాస్ అయ్యారు. వీరిలో 42 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారు. దీంతో ఈ స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేసేందుకు తల్లిదండ్రులు క్యూ కడుతున్నారు. అయితే అడ్మిషన్లు ఫుల్ అయిపోయాయి. తల్లిదండ్రులు సహకరించాలంటూ ఉపాధ్యాయులు స్కూల్ బయట బోర్డు పెట్టారు. అడ్మిషన్స్ ఫుల్ కావడంపై ఉపాధ్యాయులు ఏమంటున్నారు, రాబోయే విద్యా సంవత్సరానికి ఎలా ప్రిపేర్ అవుతున్నారు అనే విషయాలకు సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య మరిన్ని వివరాలు అందిస్తారు. అడ్మిషన్స్ ఫుల్. సాధారణంగా ఈ అడ్మిషన్స్ ఫుల్ అనే పదాన్ని మనం ప్రైవేట్ పాఠశాలల్లో చూస్తూ ఉంటాము. ప్రైవేట్ పాఠశాలల్లో అడ్మిషన్స్ అయిపోయి సీట్లు దొరక్క రికమెండేషన్లు కూడా చేయించుకుంటూ ఉంటారు. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ మున్సిపల్ హై స్కూల్కి సంబంధించి అడ్మిషన్ ఫుల్ పెట్టారు. తల్లిదండ్రులు సహకరించాలంటూ బోర్డు పెట్టినటువంటి పరిస్థితి చూడొచ్చు. స్కూల్కి సంబంధించి ప్రిన్సిపాల్ మనతో ఉన్నారు. అంటే ఏంటంటే అడ్మిషన్స్ ఫుల్ బోర్డు మనం ప్రైవేట్ పాఠశాలలో చూస్తూ ఉంటాం. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో పరిస్థితులు వచ్చింది. మరి ఈరోజు మన పాఠశాలలో 781 మంది విద్యార్థులతోటి 25 మంది ఉపాధ్యాయులతో కలకలాడుతుంది. గత సంవత్సరం 740 ఉన్నటువంటి స్ట్రెంత్ ఈరోజు 781 పైన జాయిన్ అయ్యారు. ఇంకా ఈరోజు కూడా అడ్మిషన్లు జరుగుతున్నాయి. మరి పాఠశాల గత 4 సంవత్సరాలుగా మంచి ఉత్తీర్ణత శాతంతో జిల్లాలో ముందు స్థాయిలో ఉంది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ చూస్తే 141 మెంబర్స్ అటెండ్ అయ్యి అందరూ పాస్ అయ్యారు. 140 మెంబర్స్, అది 100% స్ట్రైక్ రేటు. అందులో 42 మంది విద్యార్థులు ఇక్కడే ఈ పాఠశాల వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు? ఇప్పుడు ఒకవేళ అడ్మిషన్ కావాల్సి వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు. మరి ఈరోజు ఈ పాఠశాలకి ఎంత క్రేజ్ వచ్చిందంటే మా ఉపాధ్యాయుల యొక్క కృషి, వారి యొక్క బోధన వల్ల, ప్రత్యేకమైనటువంటి విద్యార్థుల మీద శ్రద్ధ తీసుకోవడం వల్ల, 100 రోజుల యాక్షన్ ప్లాన్ తీసుకుని అది పక్కగా జరపడం వల్ల 100% రిజల్ట్ వస్తుంది. అదేవిధంగా గత 4 సంవత్సరాలుగా ఈ స్కూలు జిల్లాలోను రాజమండ్రి అర్బన్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. 500 మార్కులు సాధించిన విద్యార్థులు గత 3 సంవత్సరాలుగా మాదే ముందు స్థానంలో ఉంది. ఈ సంవత్సరం IIIT 2 విద్యార్థులు సాధించారు. దీనికి కారణం ఉపాధ్యాయులకు తోడ్పడినటువంటి ప్రభుత్వ పాఠశాలకు లిమిట్ ఉంటుంది అంటారా? అంటే ఇంత అడ్మిషన్స్ జరగాలి, లేని పక్షంలో ఒకవేళ విస్తీర్ణం చేస్తే బాగుంటుంది. ఓకే, దీనికి లిమిట్ అనేది ఉంది. 40 మంది విద్యార్థులు సెక్షన్గా ఉండాలి. కానీ మా పాఠశాలలో విద్యార్థులను ప్రోత్సహిద్దాం, పేద తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లల్ని జాయిన్ చేద్దాం అనే ఉద్దేశంతో వస్తున్నారు. కాబట్టి స్కూల్లో ఒక సెక్షన్కి 60 మంది పైన ఉన్నారు. 781 మంది అంటే మాకు 19 సెక్షన్లో రూములు సరిపడే. అడ్మిషన్ ఎలా జరుగుతుంది అంటే 141కి 141 500 ప్లస్ లో 40 మంది పైన ఉన్నారు అంటే ఎలా కొనసాగుతుంది అంటారు? ఇప్పుడు అడ్మిషన్స్ ఏమో ఫుల్ అని బోర్డు పెట్టారు. అడ్మిషన్స్ ఫుల్ బోర్డ్ అంటే పిల్లలకి మేము సింగిల్గా ఇండివిజువల్ కేర్ తీసుకోవాలి అని అంటే మాకు లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటేనే పాసిబుల్. సో అందుకనే తప్పనిసరిగా మేము బయట అనేది లిమిటెడ్ స్టాక్ అని పెట్టాల్సింది. టు బీ ఫీల్ హ్యాపీ ఫర్ ఎనీథింగ్ అంటే వీఆర్ గెట్టింగ్ అడ్మిషన్స్ ఫ్రమ్ ప్రైవేట్ స్కూల్స్, నాట్ ఓన్లీ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్స్. సో ప్రైవేట్ స్కూల్స్కి మేము హెవీ కాంపిటీషన్ ఇస్తున్నందుకు వీఆర్ ఫీలింగ్ ప్రౌడ్. అండ్ టౌన్ ఫస్ట్లో శ్రీ నాగరాజ రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. దానికి మెయిన్ పిల్లర్ మా హెచ్ఎం సార్ అండ్ మా కొలీగ్స్ కూడా అందరం కూడా కాంపిటేటివ్ స్పిరిట్తో మేము పిల్లలకి ఇండివిజువల్ తప్పకుండా సార్. మేము ఏంటంటే ఇంగ్లీష్లో అది సబ్జెక్ట్ ఇంగ్లీష్ అయినా సరే భాష కన్నా భావం ముఖ్యం అన్నట్టు లాంగ్వేజ్ అనేది బ్యారియర్ అవ్వకూడదు. ఎప్పుడు పిల్లాడికి అర్థమైతేనే హీ కుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్, హీ కుడ్ గెట్ ఇంట్రెస్ట్. సో అందుకని మేము ఇంగ్లీష్ సబ్జెక్ట్ని కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ రావడానికి తెలుగులో చెప్పినప్పటికీ దే ఆర్ ఏబుల్ టు క్యాచ్ ద సబ్జెక్ట్. ఇదివరకుతో పోల్చుకుంటే ఇప్పుడు పోటీతత్వం అనేది పెరిగిందండి. ఇప్పుడు నాగరాజ స్కూల్ అనేసరికి చాలా మంది ఇంట్రెస్ట్గా పేరెంట్స్ కూడా వచ్చి జాయిన్ చేయడం, అండ్ అందరూ చదివే వాళ్ళు, నెక్స్ట్ చదవని వాళ్ళు కూడా చదివిన వాళ్ళని చూసి ఎంకరేజ్ అయ్యి మా నెక్స్ట్ ప్రభుత్వం అందించిన ఈ IFP ప్యానల్స్, క్లిక్కర్స్, ఈ AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ యూజ్ చేసుకొని వాళ్ళలో ఇంకా ఇంట్రెస్ట్ పెరిగి పోటీతత్వం అనేది పెరిగిందండి. ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అవ్వండి అని ఒకప్పుడు అంటే మొన్నటి వరకు కూడా ఇళ్లకెళ్ళి బతిమాలేటువంటి పరిస్థితి ఉండేది. కానీ తల్లిదండ్రులే మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన పాఠశాలకు వచ్చి, ప్రభుత్వ పాఠశాలకు వచ్చి మా పిల్లలకి అడ్మిషన్ ఇవ్వండి అన్న దానికి ఇప్పుడు వచ్చేసారంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన ఏ రకంగా వెళ్ళింది, ర్యాంకింగ్ విధానం ఎంతవరకు పెరిగిందో మనం దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక్కడ శ్రీ నాగరాజు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ ఫుల్ అనే బోర్డు చూసి 100% రసూల్తో కలిసి సత్య TV 9 రాజమండ్రి నుంచి.